అమ్మా, ఈ భూమి మీద మనం ఎంత సంపాదించినా, ఎన్ని ఇళ్ళు మనం కట్టుకున్నా, ఎన్ని వాహనాలు మనం కలిగి ఉన్నా, వీటన్నిటిని విడిచిపెట్టవలసిన సమయం ఆసనమైంది. మనం ఇంకొక దేశానికి వెళ్తున్నాం. మనం యాత్రికులము, పరదేశులం. ఈ భూమి మీద ఏదో మనం సెటిల్ అయిపోవడానికి రాలేదు. ఈ భూమి మీద కొంతకాలం జీవించి మన దేశానికి వెళ్ళిపోవడానికి మనం వచ్చాం. మన దేశానికి వెళ్ళాలంటే తప్పకుండా ఒక సిద్ధపాటు కావాలి. మోషే అన్నాడు, ఈ రాత్రే మీరు ప్రతి వస్తువులను అన్నిటిని కూడా సిద్ధపరచుకోండి, మనం వెళ్ళిపోతున్నాం అని చెప్పాడు. ఈ రోజున 7వ దూత వర్తమానం ఏంటో తెలుసా? సిద్ధపాటు వర్తమానం. ఈ రోజున వధువుని సిద్ధపరిచే వర్తమానం ఈ 7వ దూత వర్తమానం. ఈ రోజున మరొక సిద్ధపాటు కావాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రవక్త అన్నాడు, రేపు ప్రభు వస్తాడంటే ఈ రోజే నేను అన్నిటినీ సిద్ధపరచుకుంటా. యథాప్రకారంగా నా పనికి వెళ్తాను, ఎవరికి చేయాల్సిన అప్పులుంటే అప్పులు తీర్చేస్తాను, అన్నిటిని కూడా సిద్ధపరచుకుంటాను. నేను రేపు ప్రభు కోసం ఒక సిద్ధపాటును కలిగి ఉంటాను. మరి ప్రభు యొక్క దినము ప్రళయము వలె వస్తుందంట.